ఆ, దోచేసాం దాచేదిలా ఏసీబీకి చిక్కకుండా తప్పించుకునే మార్గాలు అన్వేషిస్తున్నాడు అధికారులు. ఎందుకంటే ఎవరిని ముట్టుకున్నా 100 కోట్లు వెళ్తున్నాయి. మరి దోసుకున్నాం బాగానే ఉంది, మరి దోసుకున్న దాన్ని దాచుకునేది ఎట్లా అని భయపడతాడట. ఆర్థిక ఆ, ఆర్థిక నిపుణులను ఆశ్రయిస్తున్న అక్రమార్కులు ఆస్తులు కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట. ఇంకా చూసుకోరు, చార్ట్ అకౌంట్ సీఏలను కలుపుతున్నట. అధికారం ఉంది, అవకాశం ఉంది, అడ్డగోలుగా ఆర్జించారు. తీరా ఇప్పుడు అవినీతి నిరోధక శాఖ దూకుడుతో దడ మొదలైంది. దోచుకున్న ఆస్తులను దాచుకునేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో చార్టెడ్ అకౌంటెంట్లు మరి ఆర్థిక నిపుణుల చుట్టూ తిరుగుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులను తారుమారు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సంపాదించిందే దొంగ సొమ్ము. ఆ దొంగ సొమ్ము దాచేతందుకు ఇప్పుడు బాధ అయిపోయింది. అరే నాయన, మొత్తం పోకుండా ఎంతో కొంత పోతాడు చూడిరా, 4 రూపాయలు అక్కడనో ఇక్కడనో దారి మళ్ళీ అని చెప్పేసి చార్టెడ్ అకౌంట్ దగ్గర పోతాడు, సీఏల దగ్గరికి. వాళ్ళ లెక్కలు తారుమారు చేసి ఇదంతా ధర్మంగానే సంపాదించని చెప్పడానికి. ఎందుకంటే ఎవరిని ముట్టుకున్నా 100 కోట్లు అంటారు కదా. 43 సంవత్సరాలట రికార్డు స్థాయిలో ఏసీబీ కేసు అవుతుంట. అడలిపోతున్న అక్రమార్కులు 43 సంవత్సరాల చరిత్రలో ఈ అవినీతి నిరోధక శాఖ పనిచేస్తున్న విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సలాం కొట్టవచ్చు, తప్పేం లేదు. వచ్చిన కానించి రోజుని పట్టుకుంటారు వదిలిపెట్టకుండా. అంతేనా? ఇక 2 నెలల్లో మెట్రో 2వ దశ దస్త్రమట. కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చినట. ఆలోపు మొదటి దశ స్వాధీన ప్రక్రియ ముగించాలన్న కేంద్రం. మొదటి దశను 2వ దశతో ముడిపెట్టదని కోరిన రాష్ట్రం. ఏందో ఈ మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 మరి ముందడుగు పడుతుందా 2 నెలల్లో. అదే రేవంత్ అన్న దాన్ని దీన్ని కలిపొద్దు అంటున్నట్టు.